హరే కృష్ణ డియర్ డివోటీస్. మనం ఎప్పుడైనా సరే గుడికి వెళ్ళిన తర్వాత అన్ని దర్శనము అర్చనలు అయిన తర్వాత మనం వెళ్ళి కాసేపు గుడిలో కూర్చోమని ఎందుకు పెద్దలు చెప్తారు? దానికి తప్పకుండా ఒక కారణం ఉందండి. అదేంటంటే ఎప్పుడైతే మనము భగవంతుని చూసేదే కాదండి, భగవంతుడు కూడా తప్పకుండా మనమల్ని చూస్తారనమాట. తన యొక్క దృష్టి మన మీద పడుతుంది. ఇప్పుడు చూస్తే అన్ని గుళ్ళో స్వామి మనమల్ని చూస్తుంటారు. ఎస్పెషల్లీ పూరి జగన్నాథుడు చూసారా, దారు బ్రహ్మ రూపంలో వెలిసినటువంటి పరమ దయామూర్తి ఎవరంటే ఆ జగన్నాథుడు అండి. జగన్నాథుడి యొక్క కళ్ళు చూసారా మీరు, చాలా గుండ్రంగా పెద్దగా 3 రంగులలో ఉంటాయి. మొదటి రంగు అయినటువంటి తెలుపు రంగు అది అమృతాన్ని సూచిస్తుంది అనమాట. అలాగే ఎరుపు రంగు వచ్చి తన యొక్క ప్రేమ ఉదారతను చూపిస్తుంది. అలాగే నలుపు రంగు మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నింటినీ తీసేటువంటి శక్తి కలిగి ఉంటుంది. అలాగే ఎందుకు అంత గుండ్రంగా పెద్దగా ఉంటాయో తెలుసా? జగన్నాథుడు మనమల్లే కాదండి, భూమి మీద ఉన్న వాళ్ళనే కాదండి, సమస్త లోకాలు అంటే ఊర్ధ్వలోకాలను అలాగే అధోలోకాలను అన్ని సమస్త జీవరాశుల్ని కూడా వీక్షించేటటువంటి కరుణామూర్తి ఎవరన్నా అంటే అది మన జగన్నాథుడే. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్.